చెప్తా ఉండు. ఏంటి మేడం గారు బాగా బ్రతిమలాడుతున్నారు ఈరోజు కీబోర్డ్ని? చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, సో క్లియర్ చేస్తున్నా. అమ్మ బాబోయ్, ఎప్పుడేంటి డెడికేషన్ ఈరోజు దేనికో? నన్ను దొబ్బకుండా వెళ్ళి నీ పని చూసుకోపో. రాధిక మేడం మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు. రాధిక, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావిక. రేయ్, నీ మొహం బగ్లుతుంది, మూసుకొని పోరా. రాధిక, చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఎవరైనా ఏమైనా అంటే జస్ట్ విని వదిలేయ్, అర్థమైందా? నుంచున్నావేంటి? కూర్చో. ప్రాజెక్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు? అది పాతవి కూడా సబ్మిట్ చేయలేదు కదా, వాటికేం చెప్తావు? ఒక 2-3 days. రేపు సబ్మిట్ చేసేస్తాను సార్. కారణాలు వెతుక్కుంటున్నావా? అది మీ అన్నయ్య నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనే చిన్న కారణం వల్లే ఇప్పటి వరకు నేను కంట్రోల్లో ఉన్నాను. అసలు టీఎల్ అంటే 3-4 months ప్లాన్గా ఉండాలి రాధిక. నువ్వేమో ఫైల్స్ పెట్టుకుని డూయింగ్ దట్ డ్యామ్ పెండింగ్ వర్క్స్. నీ పొజిషన్ కోసం చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. ఈజీగా వచ్చింది కదా, అందుకే నీకు వాల్యూ తెలియట్లేదు. గో అండ్ సెర్చ్ ద వాల్యూ ఇన్ సమ్వేర్. గెట్ అవుట్. ఇదంతే లేరా, అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంటది. ఏమైంది రాధిక? అడిగావా ఒక్క ఛాన్స్ ఇమ్మని? లేకపోతే పెద్ద వత్తాదిలా నడుచుకుంటూ బయటకు వచ్చావా? అలా చూస్తావేంటి, చెప్పు. రిక్వెస్ట్ లేదు, ఏం లేదురా. ఐఎమ్ లీవింగ్, బాయ్. అరే, నీకేమైనా పిచ్చా? నాకు 8 years పట్టిందే టీఎల్ అవ్వడానికి. అండ్ యూ జస్ట్ థ్రోయింగ్ దిస్ యాజ్ అ వేస్ట్ పేపర్. లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొన్ని హోల్డ్ చేయాలి. బీ ప్రాక్టికల్ రాధిక, బీ ప్రాక్టికల్. నాకు అదంతా తెలీదురా, జస్ట్ ఐఎమ్ లీవింగ్. అరే, ఏ రాధిక, ఆగవే. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశాను. వాడు పోయిందంటగా? పర్లేదులే, ఒకటే కదా, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. నీ బద్దకం నువ్వు ఇంకా మారవానే. సర్లే కానీ పో, బాయ్. ఓకే బాయ్. చెప్పే. కంగ్రాచులేషన్స్, జాబ్ వచ్చిందంటగా. ఎప్పుడు రాసావే ఎగ్జామ్స్? అదమ్మా మరి రాధిక అంటే. థ్యాంక్స్ ఎనీవే. నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ ఒక్క నిమిషం, ఒకటి చెప్తా విను. ఒక్కసారి లక్ ఫేవర్ చేసిందని మళ్ళీ మళ్ళీ ఫేవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయకవే. ఇప్పటికైనా లైఫ్ ని సీరియస్ తీసుకొని జాగ్రత్తగా చేసుకోవచ్చు. అయిపోయిందా? నాకు రేపు జాయినింగ్ డే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటో చెప్పేది? జీవితంలో మారవేనా? ఇంకా లైఫ్లో ఏమంతా పీకావని, ఏమంతా సాధించావు? చేసే ప్రతి పనిలో నీ యాటిట్యూడ్తో చిన్న చూపు చూస్తావు. అసలు ఈ జాబ్ లేక బయట ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా నీకు? పని చేత కాక యాటిట్యూడ్ అని చెప్పి తిరిగి నీలాంటి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అయినా ఎందుకన్నా ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నావు? ఆపు, నేను చెప్పేది విను. మన డాడీ వాళ్ళ ఫ్రెండ్ మోహన్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు నా ఫ్రెండే. వాడికి చెప్పా వాడి కంపెనీలో జాబ్ ఇవ్వమని. నీ బిహేవియర్ తెలిసి కూడా వాడి కంపెనీలో జాబ్ ఇస్తా అన్నాడు. వెదవేసే లేకుండా రేపు వెళ్ళి జాయిన్ అవ్వు. సరేలే, వెళ్తా. ప్రతిసారి సెకండ్ ఛాన్స్ ఉంటుంది అనుకుంటూ ఫస్ట్ ఛాన్స్ని లైట్ తీసుకున్నా. ఫస్ట్ ఛాన్స్ పోయి లూజర్గా సెకండ్ ఛాన్స్ని చూస్తున్నాను అనుకోలే. ఏ ఫస్ట్ని కూడా యూజ్ చేసుకోలేదు. ఫ్రెండ్స్ మాటలు వినలేదు. ఆఖరికి నాన్న లాంటి అన్నయ్య చెప్పిన మాటలు కూడా పట్టించుకోలేదు. ఇప్పటిదాకా ఏదో ఒక బంధం రూపంలో లక్ నా దగ్గరకు వచ్చి సెకండ్ ఛాన్స్ ఇప్పించింది. ఇంకా ఆప్షన్ లేకపోతే, సెకండ్ ఛాన్స్ కోసం చూసే ఆలోచన లేకపోతే అక్కడే ఆగిపోతా అని అనుకోలే. ఒక్కసారి అన్నయ్యకి కాల్ చేసి ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇవ్వని. హలో అన్నయ్య. మళ్ళీ సేమ్
తేడా ఏముంది? ఒక ఎర్రి ఎదవలాగా నిన్ను నమ్మి ఛాన్స్ ఇప్పించా చూడు, నాది తప్పు. అయినా ఖాళీగా కూర్చుంటే వచ్చే ప్రెషర్స్ వల్ల ఫీల్ అయ్యే బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? నువ్వు కాదు కదా, నీ యాటిట్యూడ్ కూడా ఏం చేయలేదు. అయినా నీతో మాట్లాడే టైం వేస్ట్. అండ్ డన్ రాధిక, డోంట్ కాల్ మీ, బాయ్. అన్నయ్య ఫస్ట్ టైం అన్నయ్య నా మీద చిరాకు పడ్డాడు. ఇప్పుడు అర్థమవుతుంది, అవకాశాలు వదిలేయడం ఈజీ, అదే అవకాశాల కోసం ట్రై చేయడం చాలా కష్టం. ఇప్పుడు అడగాలని ఉంది, ఒక ఛాన్స్ ఇస్తారా? ఏయ్ ఏంటి మళ్ళీ వచ్చావు? రిక్వెస్ట్లు ఏం పని చేయవు, గో. సార్ ఒక్క ఛాన్స్ సార్, ఈసారి మా అన్నయ్యని చూసి కాదు, ఒక్క 1 వీక్ నా వర్క్ చూడండి, నా క్యాపబిలిటీ చూడండి. ఇఫ్ ఆ 1 వీక్లో నా వర్క్ మీకు నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను. బట్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ట్రస్ట్ మీ. బట్ లాస్ట్ 1 వీక్ యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్. Best employee of the month goes to Radhika. Big applauses, guys. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. చూసారుగా, ఇది నా స్టోరీ. సక్సెస్ ఫెయిల్యూస్ అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. కష్టపడితే ఫలితం అదే వస్తుంది. అందుకేనేమో బహుశా పెద్దలు అన్నారు, కష్టే ఫలి అని. లైఫ్ని ఎప్పుడు ఏ పాయింట్లో కూడా ఈజీగా తీసుకోకండి, ఎందుకంటే అది ఫేక్ లైఫ్ని పరిచయం చేస్తుంది. లైఫ్ని సీరియస్గా తీసుకోండి, హ్యాపీగా ముందుకెళ్ళండి, కాలమే మంచి జీవితాన్ని పరిచయం చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ వెయిట్ ఫర్ ద సెకండ్ ఛాన్స్. వచ్చిన ఛాన్స్లోనే లైఫ్ని లీడ్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధిక శెట్టి.